క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ పిల్లలకు బోధించాలి అనుకున్నప్పుడు బోధించేటప్పుడు బోధన విధానం అనేది ఒకటి ఉంటుంది. ఈ బోధన విధానంలో దేవుడు దీని విషయంలో ఆయన చాలా చక్కటి విధానాలను ప్రవేశపెట్టాడు. మరి దేవుడు కేవలం జ్ఞాన విషయంలోనే, ఆధ్యాత్మిక విషయంలోనే ముందుకెళ్తాడా? ఇక మరి ఏ విషయాల్లో కూడా ఆయన మనల్ని ఆలోచింపచేయడా, పురుగొల్పడా అనే ఆలోచన కూడా మనం ఇక్కడ పెట్టవలసిన వాళ్ళమే. పిల్లల విషయంలో ఎలాంటి వాళ్ళని ఎలా నడిపించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం బోధించాలి అనే దాంట్లో మనం గత కాలంలో చూసాం. అదేంటి అని అంటే, బోధించే విషయంలో వారికి మనం పితరుల గురించిన అవగాహన కల్పించాలి. రెండో సందర్భంగా పితరుల గురించిన అవగాహన వాళ్ళకి కల్పించాలి. అలాగే దేవుడు ఎవరు అనేది చెప్పాలి, దేవుని స్తోత్రార్హ క్రియలు చెప్పాలి, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు చెప్పాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని చెప్పాలి. ఇవి నేర్పించాలి. ఇవి నేర్పించకపోతే ఆ సమాజం, ఆ తరం వాళ్ళు ఎలా అయిపోతారో అన్నది కూడా మనం చూసాం. ఇక వాళ్ళని కొన్ని నిర్దేశకాలతో నడిపించాలి. కొన్ని నిర్దేశకాలు, దాంట్లో భాగంగా జ్ఞాన సంబంధమైన విషయంలో వాళ్ళకి థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అందించాలి, తెలియపరచాలి. అలాగే ఈవేళ మరో సందర్భాన్ని, బాలురకు నేర్పించాల్సిన బాల్య మార్గం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వాళ్ళ విషయంలో మనం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో చాలా అవసరమైందిగా, ముఖ్యమైన సమాచారం అన్నిటి విషయాల్లోనూ ఎలా ఉంటామో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. క్రీస్తు వారు ఒకానొక సందర్భంలో ఒక చిన్నది మరణప్రాయమై చనిపోయింది. ఆ చిన్నది చనిపోయినప్పుడు ఆమె విషయమై ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా రోధించి బాధపడి క్రీస్తు వారిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిన సందర్భం. ఆ పరిస్థితుల్లో చాలా ఆందోళన చెందారు ఆ కుటుంబంలో. మా పాప చనిపోయింది, మాకు వేరే ఆప్షన్ అంటూ లేదు అనే బాధ, నిస్పృహతో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే, ఈమె చనిపోయింది కదా, బ్రతకదు కదా, ఎవరు వచ్చినా ఏంటి, ఎవరన్నా వచ్చి చూసి వెళ్ళటమే తప్ప ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలాంటప్పుడు ఆ సందర్భంలో క్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళటం మనం చూడొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ
చూడండి ఒకసారి ఆ సందర్భం చూద్దాం. జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇది మన సందర్భానికి చాలా కీలకమైన అంశం. చూడండి, యేసుక్రీస్తు వారు గెరాసేనుల ప్రాంతం నుండి ఇక ఆయా సందర్భాలన్నీ కూడా మనం ఇక్కడ మళ్ళీ తీసుకుని రావాల్సిన పని లేదు. అది మన సందర్భం కాదు. ఆ ఇంటి వారందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏమో స్వప్న మైక్ ఆన్ చేసింది, చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. చూడండి, ఆయన క్రీస్తు వారు సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చారు. వారు గొల్లున ఏడవటం, లోపలికి వెళ్ళారు. ఆయన ఎందుకమ్మా గోల్ చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ చూడండి, చిన్నది చిన్నది నిద్రించుచున్నది. చిన్నది అంటే వయసులో చాలా చిన్నది కనుక చిన్నది అన్నారు. అదే తప్ప జ్ఞానంలో చిన్నది, తెలుగు తక్కువది అట్లా కాదు. చిన్నది చిన్నది. ఓకే, ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని ఆయన వారి భాషలో తల్లి తాకుమి, చిన్నదానా లే అని పిలిచారు. పిలిచిన తర్వాత వెంటనే ఆ చిన్నది లేచింది. లేచిన తర్వాత ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె చూడండి ఎంత వయసు ఉంది చెప్తున్నాడు. చిన్నది అనగానే దాని వయసు కూడా చెప్తున్నాడు. చిన్నదాని వయసు కూడా చెప్తున్నాడు. చూసారా, చిన్నది, చిన్నవాడు. 12 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని చిన్నది అంటారు, చిన్నవాడు అంటారు. ఓకే, ఆ చిన్నది ఆమె విషయమే చాలా గోలు పెట్టారు, ఏడ్చారు. అది క్రీస్తు వారు లేపారు. లేపిన తర్వాత నడవసాగింది. వెంటనే ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం పొందారు. జరిగినది ఎవరికి చెప్పుకోకుండా చూడండి అని చెప్పి తర్వాత చూడండి, ఆమెకు ఆహారం పెట్టండి. ఇదేంటండి, ఏంటి ఆహారం పెట్టాలి అన్న సంగతి కూడా తల్లిదండ్రులకు తెలియదా? ఆహారం పెట్టాలి అన్న సంగతి తెలీదా? పెడతాం, దాందే ఉంది. ఆహారం, ఏ ఆహారం? ఇప్పుడు చెప్పండి. మనం ఏదైనా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, ఇలాంటి వచనాలన్నీ ఇక్కడ యాడ్ చేసేకండి. చిన్నది అది, ఇప్పుడు చనిపోయింది. చనిపోయిన చిన్నది లేచింది. లేచిన తర్వాత క్రీస్తు వారే అంటున్నారు, ఆ చిన్నదానికి ఆహారం పెట్టండి. అంటే ఆహారం ఆ చిన్నదానికి అంటే 12 ఏళ్ల వయసులో ఉన్నదానికి అవసరమా? అంటే క్రీస్తు వారు చూడండి, బలహీనంగా ఉంది కదా, ఇప్పుడే లేచింది కదా, అప్పుడే నడవటం ప్రారంభిస్తుంది కదా. అంటే ఏదో పుట్టినప్పుడు నడవటం కాదు, ఆమె బలహీనురాలుగా ఉంది, చనిపోయింది. ఎన్ని రోజులైంది? కొన్ని రోజులైంది. బలహీనంగా ఉంది, ఆహారం కావాలి. వయసులో చిన్నతనంలో ఉన్న పిల్లలకు ఆహారం కావాలి. చాలామంది తల్లిదండ్రులైన వాళ్ళు ఈ ఆహార విషయంలో సరిగ్గా పట్టించుకోక తిండి విషయంలో అజాగ్రత్త వలన చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. చాలా ఇబ్బందులు.
ఇక్కడ ఒక క్రమమైన పద్ధతి, ఒక క్రమమైన విధానం ఉండాలి. అందుకనే బైబిల్‌లో కూడా మీరు చూడగలిగితే చిన్న పిల్లలకు, చిన్న పిల్లలకు శిశువు అంటాం. వాళ్ళకి పాలు తాగే వయసు బైబిల్ కూడా చెప్పింది. పాలు తాగు శిశువులు, పాలు తాగు పసిపిల్లలు. వారికి ఆ ఆహారమే తగును. అంటే చిన్న పిల్లలకు మనం ఏ ఆహారాన్ని అందిస్తాము? పాలను అందిస్తాము. వాడు పెద్దవాడైన తర్వాత అన్నం పెడతాం. ఇది బైబిల్ చెప్పిన సూత్రం. అంటే పిల్లలకు ఆహారం పెట్టాలి. ఏ ఆహారం పెట్టాలి? చూడండి, దేవుడు ఆదికాండంలోనే ఇంకా అప్పటికి భూమి మీదకి శాపం రాలేదు. గమనించండి, భూమి మీదకి అప్పటికి ఇంకా శపించబడలేదు. భూమి అప్పటికి ఇంకా శపించబడలేదు. అప్పుడే దేవుడు దేన్ని ఆహారంగా అనుగ్రహించాడు ఒకసారి చూడండి. దేన్ని దేవుడు ఆనాటి సమాజానికి ముందుగానే, ఇంకా శాపానికి గురి కాని ఆ లోకంలో, శాపానికి తావే లేని లోకంలో అప్పటికి దేవుడు ఈ ఇవన్నిటిని మొట్టమొదటిగా ఏ ఆహారాన్ని వాళ్ళకి ఆహారంగా అవుతుంది అని తెలియచెప్పాడు. ఒకసారి చూడండి ఒకసారి ప్రియులారా, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇది మనకి తెలియాలి. చూడండి, దేవుడు ప్రతి చెట్టు విత్తనాలిచ్చే ప్రతి చెట్టు, వృక్ష ఫలము గల ప్రతి వృక్షం మీకు ఇచ్చాను. అవి మీకు చూడండి, అవి మీకు ఏమవుతాయి? ఆహారం ఏంటి? ఆ రోజు అంటే వీళ్ళు ఇంకా శపించబడలేదు, లోకంలో కలవలేదు, ఇంకేమీ రాకముందే అమరత్వం కలిగిన వాళ్ళు కదా. మరి అమరత్వం కలిగిన వాళ్ళకి ఆహారం అవసరమా? ఆలోచన చేయండి. అమరత్వం కలిగిన వాళ్ళుగా ఉన్నారు, దైవంగా ఉన్నారు. ఇక వాళ్ళకి ఇంక అప్పటికి ఏమీ లేదు కదా. అప్పటికి కూడా ఆహారం అవసరమా? ఆలోచన చేయండి. అప్పటికి కూడా ఆహారం అవసరమా? ఈ వచనాలు చూస్తుంటే దేవుడు ఏ విషయాలు లేకపోయినా, ఎలాంటి ఏది లేకపోయినా మొట్టమొదట మనకి దేవుడు ఆహారాన్ని ఇచ్చింది చూడండి, చక్కటి వెజిటేబుల్స్. అంటే కూర, చెట్లు, వీటిని ఇచ్చాడు. ఆహారం ప్రతి చెట్టు, విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టు, వృక్షము మీకు ఆహారం. వృక్ష ఫలాలు పచ్చని చూడండి, భూమి మీద నుండి ప్రతి జంతువుకి, ఆకాశ పక్షికి, భూమి మీద ప్రాకే సమస్త జీవులకి పచ్చని చెట్లన్నీ ఆహారం. మనకే కాదట, పచ్చని చెట్లన్నీ కూడా జంతువులు కూడా ఆహారం అండి. అదంతా చూసినప్పుడు చాలా బాగుంది. చాలా అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆనాటి వ్యవస్థలో ఆహారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా అన్నిటికీ ఆహారం కావాలి. మనుషులుగా ఉన్న మీకు కూడా. ఇదిగో ఈ తోట చెట్లలో చాలా ఫలాలు ఉన్నాయ్యా, ఇవన్నీ నువ్వు తినొచ్చు. తినాలి. ఈ పాప లేదా పసిపాపగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు మనం మన పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలి అంటాం. ఎందుకు? దేనికి? ఆలోచన చేయండి. దేనికి పెట్టాలి? దేవుడు మరి మీరందరూ ఏమండి, మీరేంటి ఆహారానికి చాలా హై ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు?
మరి దేవుడు వేద గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఏం రాయించాడో మీకు తెలుసా అనే ఆలోచన మీకు కూడా రావచ్చు. ఒకసారి చూద్దాం అక్కడ కూడా ఏముందో, అక్కడ కూడా దేవుడు ఏం రాయించాడు, ఏ విషయాలు తెలియజెప్పాడు అనేది అక్కడ కూడా చూద్దాం. దేనివల్ల మనుషుడు జీవిస్తాడు, దేనివల్ల జీవించడు అనే విషయం కోసం అక్కడ చెబుతూ ద్వితీయోపదేశ కాండము ఎన్నో వచనమ్మా? ద్వితీయోపదేశ కాండము ఆహారము వలన, చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ఆహారము వలన కాదు అన్నాడా? ఆహారము వలనే కాక, అంటే నువ్వు జీవించాలి అని అంటే ఆహారం వలనే, ఆహారం వలన కాక అంటే ఆహారం కూడా కావాలి, కానీ ఆహారం వలనే కాక యెహోవా, దాని వెనకాల యెహోవా మాట ఉంది. యెహోవా మాట ఉంది. ఆ మాట ఆహారమై నీ దగ్గరకు వస్తుంది. ఆ మాట ఈ పుస్తకాల్లో రాయబడి జ్ఞానంలా నీ దగ్గరకు వస్తుంది. ఆహారం చాలా అవసరం. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ప్రియులారా, అనారోగ్యంగా ఉన్నారు, దేవుని మాటలు ఎక్కుతాయా? జ్వరం కాలిపోతా ఉంది, ఏమి వింటారు? ఆలోచన చేయండి. ఏం తెలుస్తుంది మీకు? ఎలా తెలుస్తుంది? ఏమైనా అర్థం అవుతుందా? జ్వరం జ్వరం జ్వరం, ఇక కోమాలోకి వెళ్ళిపోయారు, బలహీనలు అయిపోయారు. ఏమెక్కుతుందండి వాక్యం? మీరు ఇప్పుడు ఈ వేళ చూడండి, ఇప్పుడు మేమైనా సరే, మీరైనా సరే ఆకలితో ఉన్నారనుకోండి, ఏమన్నా వినటానికి వస్తుందా? ఆకలి తీర్చుకోవాలి, ఆకలి, శరీర ఆకలి తీర్చుకోవాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆకలితో ఉంటే మేము ఎన్ని చెప్పినా వ్యర్థం. మత్తుతో ఉన్నారనుకోండి, మత్తు ఎక్కిపోయి ఉన్నారనుకోండి, నిద్రపోతున్నారు అనుకోండి, మేము ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. నిద్రావస్థలో ఉన్నారు. మెలకుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. అప్పుడే ఏం చెప్పినా మీకు రావటం కానీ నేర్చుకోవటం కానీ జరుగుతుంది. పిల్లలకు ఏం నేర్పించాలి అని అంటే సరైన ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ఇది అంత అవసరమా? మీకు చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎస్, చాలా అవసరం. పిల్లలకు ఆహార నియమావళి చాలా అవసరం ప్రియులారా. ఒకసారి మీరు పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, ఎలా తినాలి, ఏం తినాలి అనే విషయానికి మీకు ఏమన్నా ఒకవేళ మీరు అవగాహన వాళ్ళకి కల్పించకపోతే, వాళ్ళకి అలవాట్లు మీరు నేర్పించకపోతే ఏది పడితే తినేస్తారు. అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఎస్, ఒకవేళ నేర్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఆ మార్గంలో నడిపించాలి, అది వారికి తెలియచేయాలి. మనం చెప్తాం ఏమేమి చెయ్యాలి, ఏమేమి తినాలి అన్నది, ఎలా తినాలి ఏంటి అన్న విషయాలు కూడా బోధించాలి. ఎందుకనంటే వాళ్ళు బలం పొందాలి. క్రీస్తు వారు చూడండి, చక్కటి యవ్వన దశకు వచ్చేటప్పటికి ఆయన 30 ఏళ్ల ప్రాయం వచ్చేసప్పటికి 40 రోజులు ఉపవాసం ఉన్న మనిషి ఎలా ఉన్నాడో చూడండి. బ్యాలెన్స్డ్గా లేడా? ఇప్పుడు చిన్నపిల్లల్ని ఓ రోజు ఉపవాసం ఉండరా అన్నాం అనుకోండి, ఏముంటాడు వాడు? ఎలా ఉండగలుగుతాడు?
అమ్మ ఆకలి 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 దొర్లేస్తా ఉంటాడు, ఇక ఏడుస్తూ ఉంటాడు, ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని. ఇక కొంత సమయం వరకు చూస్తాడు, ఇక ఆ తర్వాత ఎక్కడ ఏది దొరికితే అది తినేయటానికి చూస్తాడు. అలా ఆకలి కోసం దొంగతనాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక సమతుల్యమైన ఆహారాన్ని వాళ్ళకి అందించాలి. దాని విషయంలో బ్యాలెన్స్ విధానం తీసుకురావాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక విషయాన్ని మీకు ఇప్పుడు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళకి వారి తల్లిదండ్రులు ఏం నేర్పించారో, ఎలా నేర్పించారో, ఎలా ఉండమని చెప్పారో, ఎంత అవగాహన ఉంటే వాళ్ళకి ఆ మాటలు వస్తాయో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ మీరు చూడగలిగితే వీరు ఈ నపుంసకుల ఆధీనంలోనికి వెళ్ళిపోయారు, చెరలోకి వచ్చేసారు. చెరలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏలుబడి, యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజరు దగ్గరికి ఈ వీళ్ళందరూ కూడా కట్టకట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాజు తన దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో చూడండి 8వ వచనం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా చెప్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా ముందు చూద్దాం. ముఖ్యులై లోపము లేని. ఇదేంటి, ఇది కూడా అవసరమా? ఆలోచన చేయండి. లోపము లేని, 3వ వచనం అండి, 1వ అధ్యాయం 3వ వచనం. లోపము లేని అంటే లోపము ఉంటే ఎలిజిబుల్ కారా? లోపం ఉంది అనుకుంటే ఎలిజిబుల్ కారా? కారండి. ఇప్పుడు మిలిటరీకి మీరు వెళ్ళాలనుకున్నారు, ఎత్తు ఉండాలి, ఎంత లావు ఉండాలి, ఉందా? వెయిట్ కన్స్ట్రెయిన్ ఉంది, హైట్ ఉంది. అంటే ఈ పర్టికులర్ జాబ్కి ఇలా అవసరమా అంటే అవసరం. అలాగే దేవుడు తాను ఏర్పరచుకునే పనుల కోసం, ఇలాంటి సామర్థ్యం కావాలా అని అంటే ఎస్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు విషయం తెలుస్తుంది. అంటే అలా అయితే బలహీనులను ఏర్పరచుకోలేడా దేవుడు? బలహీనులను ఏర్పరచుకోడా అంటే బలహీనుడుగా నువ్వయ్యావు. ప్రతిదానికి సువార్త రమ్మంటే కాళ్ళు నొప్పులు, పలానా దగ్గరికి వెళ్దామంటే నడుము నొప్పి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సరైన ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోలేదు, సరిగ్గా నీ పిల్లాన్ని పెంచలేదు, దృఢమైన ఆహారాన్ని ఇవ్వలేదు, పౌష్టిక ఆహారాన్ని ఇవ్వలేదు, సమతుల్యమైన ఆహారాన్ని ఇవ్వలేదు, క్రమశిక్షణలో పెంచలేదు. ఇవి కావాలి పిల్లాడికి, ఇవి కూడా నేర్పించాలి. ఏం నేర్పించాలి? దాంట్లో ఇవి కూడా నేర్పించాలి. అక్కడ లోపము లేని, సౌందర్యము గల, సకల విద్య ప్రవీణతయు కలిగి, జ్ఞానము కలిగి తెలిసిన వారే కొందరు బాలురను రప్పించి. చూడండి, ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడు ఈ నెబుకద్నెజరు? మరి అదే వాళ్ళు చేస్తే మనకెందుకులేండి, మనకు అవసరం లేదులేండి అని మనం వదిలేద్దామా? మరి అలాంటప్పుడు వదిలేయాలి అనుకుంటే దేవుడు ఇది కూడా రాయించకూడదు. అంతే కదా. పాయింట్ టు బి నోటెడ్. అది వాళ్ళకి సంబంధించింది, దేవుడికి అవసరం లేదు అనుకున్నప్పుడు మరి మనకెందుకు రాయించాలి? మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి? పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, రాజు దగ్గరికి తేపడేటప్పటికి ఎలా ఉన్నారో చూడండి.
లోపము లేని సౌందర్యం గల సకల విద్య ప్రవీణత కలిగి, సకల విద్యల ప్రవీణత కలిగి. అందుకని నేను పిల్లల విషయంలో గత కాలంలో మన వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అందుకని ఉదయపూట పిల్లల కోసం స్పెషల్గా ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకి తెలుగులో చక్కగా చదవగలగటం. ఒక చిన్నది ఉంటుంది, దానికి అది 3rd క్లాస్ 4th క్లాస్, చాలా చక్కగా చదువుతుంది. ఇంకా మీ పిల్లలు ఉంటే ఉదయం పూట ప్రాక్టీస్ చేయించండి. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు ప్రాక్టీస్ చేయించుతున్నాం. అలాగే తెలుగులో స్టార్ట్ చేసాం, ఇంగ్లీష్లో కూడా ప్రారంభిస్తున్నారు మన ప్రియులు. అలాగే రాబోయే రోజుల్లో హిందీ వాళ్ళు మనకు అనుకూలత లేరు, కోరుకుందాం, దేవుడిని అడుగుదాం. సకల విద్య ప్రావీణ్యత, కెమిస్ట్రీ తెలిసి ఉండాలి, ఫిజిక్స్ తెలిసి ఉండాలి, ప్రావీణ్యత అవి తెలిస్తేనే కదా దేవుడు ఏం చేశాడో నీకు అర్థం అవుతుంది. ఏమీ తెలియకోకుండా ఏం చెప్తావు నువ్వు? ఏం వింటారు? సకల విద్య ప్రావీణ్యతయు కలిగి తత్వజ్ఞానము తెలిసిన, జ్ఞానమును తత్వజ్ఞానమును, జ్ఞానం తెలిసి ఉండాలి, తత్వజ్ఞానం తెలిసి ఉండాలి. అక్కడ అలాంటి వాళ్ళని రాజు సెలెక్ట్ చేశాడు. ఆ సెలక్షన్ లో వీళ్ళెందుకు ఉన్నారు? ఆ సెలక్షన్స్ లో వీళ్ళున్నారు. ఎవరు వీళ్ళు? చూడండి, బాలురును ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకుని వారిలో అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి క్వాలిఫికేషన్స్ లో ఈ బాలురు ఉన్నారు. అంటే ఆనాటి సమాజంలో, ఆనాటి వీళ్ళు పట్టబడే సమయానికి వీళ్ళకి ఇవి తెలుసున్నాయి. ఇవి తెలుసుంటే దేవుడు ఒప్పుకోడండి, దేవుడు యాక్సెప్ట్ చేయడండి అని వదిలేశాడా వాళ్ళని? చెప్పండి. వాళ్ళని విడిచిపెట్టేశాడా? మీరు ఎందుకురా ఈ సకల విద్యలో ప్రావీణ్యత కలిగి ఉన్నారు, మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేయను అన్నాడా? జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం కలిగిన వారు, సౌందర్యం కలిగిన వాళ్ళు, సకల విద్య ప్రావీణ్యత ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పౌష్టికాహారం. తల్లిదండ్రులు నేర్పించాలి, తల్లిదండ్రులు ఆ క్రమశిక్షణలో పెట్టాలి. అలా పెడితేనే కదా వీళ్ళు ఎలా తయారవుతారు. ఆనాటి సమాజంలో ఆనాటి పిల్లలు చెరకు తేబడిన ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళు సౌందర్యం కలిగిన వాళ్ళే. సౌందర్యం కూడా చూసాడా? ఆలోచన చేయండి. సౌందర్యం కూడానా? విస్తుపోతున్నాం చూసారా? పాత నిబంధనలో ఆనాటి సమాజంలో వారు ఎలా ఉన్నారు? అలా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయడండి అనుకుంటే ఈ నలుగురిని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? వాళ్ళ చేత ఎందుకు దేవుడు అన్ని కార్యాలు జరిపించాడు? ఆన్సర్ చెప్పాలి మీరు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. మరియు రాజు బాలురు ఎవరెవరిని ఏర్పరిచారమ్మా? యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వీరిలో ఉండిరి. యూదులలో నుంచి ఈ నలుగురు ఉన్నారండి. వీళ్ళకి రాజు ఏదైతే భుజిస్తాడో ఆ ఆహారం పెట్టడం ప్రోటోకాల్ ఇచ్చారు. ఆ రాజుగారు ఏ ఆహారం తింటారు, రాజుగారు ఎలాంటి పానీయం చేస్తాడో అదే అన్ని చక్కగా. రాజుగారు అంటే ఏదో చిన్న చిత్తగా ఉన్నట్టుగా ఉండదు. ఇప్పుడు మనం చూడండి, ఏది పడితే తింటాం, దానికి ఒక పద్ధతి పాడు ఏమీ లేకోకుండా ఉంటుంది. చక్కగా నీట్గా. మనకి బాగా తెలిసింది ఏంటంటే మత్తెక్కిపోయేటట్టుగా బిర్యానీ తింటాం తప్ప ఇంకేమీ రాదు మనకి. మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. అది చాలా బ్యాడ్ అండి. ఎప్పుడో ఒకసారి తిన్నారు అని అంటే ఓకే. చక్కగా వాళ్ళకి అన్ని రకాల పౌష్టికాహారం,
సమతుల్యత, బ్యాలెన్స్డ్ డైట్ అందించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. సౌందర్యం అన్నాడు చూడండి, ఆ పారామీటర్స్ చూడండి అక్కడ. ఇలా అన్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు మీరు అసలు విషయం చదవాలి. అసలు విషయం రాజు భుజించి భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, రాజు తీసుకునే వాటిల్లో రాజు తీసుకునే ఏవైతే ఉంటాయో అవి నేను తీసుకోనండి. అవి తీసుకోవటం వలన నేను అపవిత్రుని అయిపోతాను. ఫుడ్ వలన అపవిత్రత చోటు చేసుకుంటుందా? ఏ వయసు కలిగిన వాడు ఇతడు? బాలుడు అంటున్నాడు. అప్పటికి ఏం తెలుసున్నాయి? ఏమి తింటే, ఏమి తినకపోతే, ఎలాంటివి ఉంటే ఈ ఆరోగ్యం వస్తుంది, ఈ పవిత్రత చోటు చేసుకుంటుంది అనే విషయం దానియేలుకి అప్పుడే తెలిసింది. అంటే మన పిల్లలకి ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అర్థమవుతుందా పిల్లలారా? అర్థమవుతుందా టీచర్స్ అయిన వారులారా? సమాజం ఈ వేళ చెడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏం తీసుకోవాలి, ఏం తీసుకున్నా పర్వాలేదు, ఆ స్థాయికి చేరుకుంది వేళ, ఆ స్థాయిలో ఉంది వేళ. ఎంత బాధపడుతూ, ఎంత ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులైన వాళ్ళకి ఏం తీసుకోవాలో తల్లిదండ్రులు చెప్పకపోగా, మనం కూడా చెప్పకపోగా, వాళ్ళు ఏం తీసుకున్నా పర్వాలేదులే అనుకుని డ్రగ్స్కి అలవాటు పడిపోతుంది ఈనాటి సమాజం. వదిలేద్దామంటారా? విడిచిపెట్టేద్దామా? విస్మరించేద్దామా? ఆనాటి సమాజానికి ఏం తీసుకోవాలో ఆ పిల్లవాడికి రాజు తీసుకునే వాటిల్లో కొన్ని అపవిత్రత చోటు చేసుకునే ఉన్నాయి. ఎలా తెలిసింది? తెలియాలి. బాలుడుగా ఉన్నప్పుడే తెలియాలి ఏం తీసుకుంటే మంచిది, ఏం తీసుకుంటే అపవిత్రం అయిపోతావు, దేవుడు ఎందుకు రాసి పెట్టాడు లేవీకాండంలోనే, నువ్వు ఇదిగో పలానా వాటిని తీసుకోవాలి, నువ్వు పలానా వాటిని తీసుకోకూడదు అనే అవగాహన ఆ రోజే వాళ్ళకి చేసి పెట్టాడే. ఈ రోజు వాళ్ళ తరంలో, యోధా తరంలో వాళ్ళు అలా కొనసాగుతున్న కాలంలో ఏ తరంలో ఏ పిల్లవాడు ఎలాంటివి తీసుకుంటే పవిత్రులు అవుతారు, ఏవి తీసుకుంటే అపవిత్రులు అవుతారు, ఇది మేము తీసుకోము, మేము తీసుకోకూడదు అనే స్థాయికి చేరుకున్నాడు. చూడండి, ఆ స్థాయికి వచ్చేసాడు. కనుక మనం వీళ్ళు జీవన విధానంలో ముందుకెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం అందించాలి అనే దాని మీద చాలా అవగాహన కావాలి. దట్టు ఈవేళ ఈ సొసైటీలో మనకి మరి ముఖ్యంగా కావాలి. ఇది తెలియకే, ఇది చెప్పకే నేడున్న సమాజంలో ఏది పడితే అది తినటం, ఏది పడితే అది తాగటం, ఏది పడితే అది పేల్చటం, ఏది పడితే అది అలవాటు చేసుకోవటం ప్రారంభించుకుంటుంది. దేవునికి అపవిత్రతను చోటు చేసుకుంటుంది. ఆయన ఇచ్చిన ఆహారం వేరు, ఆయన ఇచ్చిన మెడిసిన్ వేరు, దానికి వ్యత్యాసం తెలియక ఈవేళ సొసైటీ చాలా ఇబ్బంది పడుతుంది. దట్టు క్రైస్తవ సమాజం కూడా ఇబ్బంది పడుతుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఈ విషయాల్లో సరైన అవగాహన కల్పించలేదు. మనం చెప్పాలి. ఆ వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళే చెప్పేస్తున్నారు, సార్ మేము ఇవి తిన్నాం సార్, మాకు ఇవి కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి చెప్పండి, అవసరమైతే 10 రోజుల పాటు మమ్మల్ని టెస్ట్ చేసుకోండి, వాళ్ళకి రాజు పెట్టండి,
ఇదిగో మేము ఏవైతే సాత్విక ఆహారంగా ఉన్నాయో అవే మేము తింటాం, మమ్మల్ని చెక్ చేయండి, వాళ్ళని చెక్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మేము ఏదైనా తేడాగా ఉంది అనుకుంటే మీరు మార్చేసుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు చూడండి, అంత కాన్ఫిడెంట్, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. శాకాహారం చూడండి, పిల్లలకి ఇప్పుడు మీరు ఎవరన్నా తల్లిదండ్రులైన వారు చెప్పండి, శాకాహారం పెట్టి భోజనం పెట్టగలవా? ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి, ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఇదే ఈ లోపమే అందరి దగ్గర ఉంది, అందరి దగ్గర. ఇది విస్మరిస్తున్నారు జనాలు, మత్తెక్కిపోతున్నారు, తిని మత్తులైపోయి ఒళ్ళు తెలియకోకుండా పడుకుని పోతున్నారు. చురుగ్గా లేవలసిన వాళ్ళు, చక్కగా దేవుని కోసం నిలబడవలసిన వాళ్ళు చూడండి, పిల్లలు తల్లిదండ్రులైన వాళ్ళు ఒక 15-20 మంది జాయిన్ అవుతారు. పిల్లలు ఎంతమంది జాయిన్ అవుతారు తెలుసా? కేవలం, మరి అందరి దగ్గర పిల్లలు ఉంటారా? ఎందుకుంటారు? ఉంటారు, కానీ వాళ్ళు లేవరు. ఎందుకు కారణం? మంచి ఆరోగ్యపు అలవాట్లు ఉంటే తెల్లవారు లేచిపోతారండి, లేదనుకోండి లేవరు. ఆహారం చాలా కీలకం, ఆహారం చాలా కీలకం. నిన్ను రూపుదిద్దే విషయంలో ఆహారం చాలా కీలకమైనది. లేదు పెద్ద కాదు అనుకుంటే ధూమపానం చేయకూడదని ఎందుకు చెప్పాలి? మద్యంతో మత్తెక్కిపోకూడదని ఎందుకు చెప్పాలి? మరి ఇవన్నీ కాదా? ఇవన్నీకి ఈ అన్నిటి మీద అవగాహన ఎప్పటి నుంచి రావాలో తెలుసా? బాల్యదశ నుండే రావాలి. కనుక ప్రియులరా, ఆహారపు అలవాట్లు పిల్లలకు నేర్పించాలి. మంచి ఆహారపు అలవాట్లు నిన్ను అపవిత్రుడిగా చేయకోకుండా పవిత్రుడిగా ఉండేటట్లుగా మంచి ఆహారపు అలవాట్లను మనమే నేర్పించాలి, మనమే తెలియపరచాలి. టీచర్స్ అయిన మీ అందరికీ కూడా నేను తెలియచెప్పేది ఏంటంటే, బైబిల్లో చాలా చక్కటి సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మంచి ఆహారపు అలవాట్లు ఏమేమి ఉన్నాయి చాలా చెప్పాడు దేవుడు. వాటిల్లో చక్కటి ఆహారపు అలవాట్లు ఏమండి, ఇది చేస్తే మంచిదండి, పెద్దలు ఆచరించారు, ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం కూడా ఆచరిద్దాం, మన పిల్లలకు కూడా నేర్పిద్దాం, రాబోయే తరాన్ని మనం కాపాడుకుందాం అనే ఒక ఆలోచన ఉంటే, కృషి ఉంటే, పట్టుదల ఉంటే, చేయటానికి తీసుకురావటానికి మీకు ఇదొక అసైన్మెంట్ టాస్క్. అంటే తర్వాత రోజున ఇది ఇప్పుడు నేర్చుకున్న దాన్ని తర్వాత ఏం చెప్పాలి అన్నది తెలియపరుస్తున్నాం. ఇలా తెలియచెప్పాలి అన్న దాంట్లో మరి మీరు కూడా దాంట్లో కృషి చేయాలి. ఏ మంచి అలవాట్లు, ఎలాంటివి, తినటం మంచి అలవాట, తినకపోవటం మంచి అలవాట, ఏం తినటం మంచి అలవాటు, మత్తెక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మొగమునకు మెరుగునిచ్చే తైలములు కూడా ఇచ్చాడట. మొగమునకు మెరుగునిచ్చే తైలం, అవి కూడా దేవుడే ఇచ్చాడు. నీ ముఖం బాగాలేదా, తేడాగా ఉందా, తైలం రాసుకో. అలా మంచివి ఏమన్నా ఇచ్చాడా, వాటిని అడాప్ట్ చేసుకోమన్నాడా, ఆరోగ్యపరమైనవి ఏమన్నా ఉన్నాయా? బైబిల్ నుండి మంచి ఆహారపు అలవాటు బయటికి తీయండి, రాబోయే తరానికి చక్కగా చెప్తాం, చక్కగా మన సొసైటీని మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవుడు, ఎన్ని విషయాల్లో మాకు జాగ్రత్తలు చెప్తున్నారో, ఎన్ని విషయాలు మేము బోధించాలో తెలియచెప్తున్నారు. చాలా చక్కగా రాయించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. చక్కటి మాటల ద్వారా మేమందరం హెచ్చరించబడి మంచి అలవాట్లు మేము చేసుకొని మా పిల్లలకు చేసుకొని ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు మా ప్రియులకు అనుగ్రహించి
టీచర్స్గా మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ వారికి నేర్పించే వారిగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ క్లాస్లో జాయిన్ అయిన ప్రియులందరిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తుంది. మా ప్రియులకు మంచి అలవాట్లు ఇవ్వండి. అలాగే వారు నేర్పించే పిల్లలకు కూడా మీరు ఏమైతే ఆశించారో వాటి ప్రకారంగా ముందుకు సాగగలిగే భాగ్యాన్ని కూడా వారికి అనుగ్రహించమని, కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు. అందరికీ వందనాలు. వందనాలన్న, అందరికీ వందనాలండి. వందనాలు అన్నయ్య. అందరికీ వందనాలు సార్. వందనాలు సార్, అందరికి వందనాలు. కూడా కాలం వచ్చిన వాళ్ళందరూ ఉండాలని ప్రేమ కోరుచున్నాము. ఎవరు ఉన్నారు అన్నయ్య? ఎవరు జాయిన్ కాలేదు కదా? ఒకసారి గ్రూప్ లో పెట్టండి, మన గ్రూప్ లో పెట్టండి. పెడతానన్న, పెట్టాను ఆల్రెడీ. మరేమో మరి వాళ్ళు ఎవరు ఒకసారి కాల్ చేయండి లేకపోతే. అలాగే